మానవత్వం అనేది లేకపోతే మనిషి పశువుతో సమానం అనిపించుకుంటాడు. ఉంటే ఉండవచ్చు, నీలో మానవత్వం ఉండొచ్చు, కానీ అది నన్నెలా ఒప్పుకోమంటావు? రాజా విక్రమాదిత్య, నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను నీ మాట విని ఆ భద్రకాళుడి దగ్గరికి వస్తాను. కానీ ముందుగా నువ్వు ఒక పరీక్ష నెగ్గాలి. నీ మానవతా ధర్మానికి పరీక్ష. మనుషుల్ని దేవతుల్యుల్ని చేసే ఆ 32 గుణాల పరీక్ష. ఒకవేళ భేతాళుడు పెట్టే ఈ పరీక్షలో గనక నువ్వు నెగ్గగలిగితే అప్పుడు ఈ భేతాళుడే స్వయంగా బయలుదేరి ఆ భద్రకాళుడి దగ్గరికి వస్తాడు. అలా కాక నువ్వు గనక ఓడిపోయావనుకో, ఇక ఎప్పటికీ ఈ భూతాల దేవి యొక్క ద్వారాలు శాశ్వతంగా ఎప్పటికీ మూసుకుపోతాయి. ఏమైంది నీకు? మహారాజా కాపాడండి మహారాజా, మా భూతాలవాడని కాపాడండి మహారాజా. భూతాలవాడా? భూతాలవాడ పాలకుడు చాలా సమర్థుడైన పాలకుడే. భూతాలవాడలో ఏం జరిగింది? ఆ స్త్రీ మమ్మల్ని అందరినీ అంతం చేస్తుంది మహారాజా. మీరే కాపాడాలి మహారాజా. ముందు కోలుకో, మంచినీళ్ళు తీసుకురండి త్వరగా. మహారాజా, మీరు మానవతావాద అయిన సామ్రాట్లు, మీరు మా రాజ్యాన్ని కాపాడండి, కాపాడండి మహారాజా. ఎవరిని బతకనివ్వని ఆ స్త్రీ ఎవరు? విరాటసింహ. తమ ప్రజల్ని కాపాడే బాధ్యత రాజుదే అని రాజధర్మం చెప్తోంది. అయితే మానవ ధర్మం అంతకన్నా గొప్పది. మానవ ధర్మం మాకేం చెప్తోందంటే మేము తక్షణం భూతాలవాడకు వెళ్ళాలి అని. తీసుకున్నది సరైన నిర్ణయమే మహారాజా. అయితే ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండగలవా లేదో అన్నది చూడాలి. ఒకటైతే నువ్వు నిరూపించేశావు, మానవత్వం అంటే ఏమిటో నీకు బాగా తెలుసని. అయితే దాన్ని కొనసాగించే సత్తా నీలో ఉందా? అది నువ్వు భూతాలవాడకి వెళ్ళాకే తెలుస్తుంది. ఒకవేళ నువ్వు దీనిలో విఫలమైతే ఇక ఈ ప్రేతస్థలి నుండి నన్ను తీసుకెళ్లాలన్న నీ కల శాశ్వతంగా అయిపోతుంది, నిష్ఫలం. విక్రమా, భేతాళుడు నీకు పెడుతున్న మొదటి పరీక్ష ఇది. చూద్దాం నువ్వు నీ మానవతా ధర్మాన్ని నిర్వర్తిస్తావో లేక నీ ప్రాణాల్ని కోల్పోతావో.
మహారాణి, మహారాజు, మీరెందుకంత కంగారుగా ఉన్నారు? మహారాజు గారు, కాళిదాస్ గారు, మహారాజు గారు ఎక్కడున్నారు? మహారాణి, మహారాజుల వారు భూతాల వాడకు వెళ్లారు. వారిని వెంటనే ఆపాలి, వారిని ఆపి తీరాలి. కాళిదాస్ గారు, మహారాజు గారి ప్రాణం ప్రమాదంలో ఉంది. ఏమిటి పిన్ని గారు మీరనేది? బాబాయ్ గారి ప్రాణానికి ప్రమాదమా? అసలు అది ఎలా సాధ్యం? మేము వారి కోసం ఎదురు చూస్తున్నాం. ఏమైందో గానీ మాకు నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో మేము చూసిన స్వప్నంలో వారి మృత శరీరాన్ని వాళ్ళు హర హర మహారాణి, ఇది నిజంగానే అశుభానికి సంకేతం. వారిని ఎలాగైనా ఆపాలి. కాళిదాస్ గారు, వారిని వెంటనే ఆపాలి. కానీ మహారాణి, ఇదెలా సంభవం? మీకు తెలుసు కదా, మహారాజా వారు తనకు ఎంతటి ఘోరమైన సంకటం వచ్చినా సరే వారు తమ నిర్ణయాన్ని మార్చుకోరు. అయినా ఈ పాటికి మహారాజా వారు భూతాల వాడుకు చేరుకునే ఉంటారు. మహాదేవా, నా మాంగళ్యాన్ని కాపాడు తండ్రి. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ ఎవరూ లేరేంటి? ఇక్కడికి రావడంలో మేమేమీ ఆలస్యం చేయలేదు కదా? కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, మమ్మల్ని రక్షించండి, కాపాడండి. ఏం జరిగింది? మీరు కళ్ళు తెరవండి. చెప్పండి, ఎవరు చేశారు ఇలా? చెప్పండి. ఒక్కసారి మీరు నాతో పాటు రండి. రండి. ఎవరు మీరంతా? అసలు ఇక్కడ ఎందుకు దాగున్నారు? జీవించి ఉండటానికి మాకింతకన్నా వేరే మార్గం ఏదీ దొరకలేదు. మృత్యువు మమ్మల్ని వెంటాడుతుంది. మృత్యువా? అవును మహారాజా, మేం మృత్యువునైతే చూడలేదు, కానీ ఆమెను చూస్తే సాక్షాత్తు అదే మృత్యు అనిపిస్తోంది. ఆమె మహమ్మారిలా ఉంది. ఆమె దగ్గర ఎలాంటి శక్తులు ఉన్నాయంటే అలాంటి శక్తులు ఆ యమధర్మరాజు దగ్గర కూడా ఉండవేమో. కానీ ఇలాంటి శక్తులు మనుషులకు ఎలా ఉంటాయి? హే మహారాజా, ఆమె మనిషి అని మేము అనుకోవడం లేదు. ఆమె మనిషి కాకపోతే ఇంకేంటి? ఏమో చెప్పలేను. నేను ఆమెను ఒకసారి చూశాను. అసలు ఆమె మీరంతా అంటున్నదేమిటి? కేవలం మొండెంతో జీవించున్న స్త్రీనా? అదెలా సంభవం? మేం స్వయంగా మా కళ్ళతో చూసాం. ఆమెకి నిజంగానే తల లేదు. శాస్త్రాలు పురాణాల ప్రకారం ఇవన్నీ పగబూనిన ఆత్మలు. వాటి పగ తీరేంత వరకు వాటిని బంధించే ఉంచుతారు. కానీ ఈ పగ తీరని శక్తి బంధాలను ఎలా తెంచుకుంది? కాపాడండి, తప్పకోండి. మీరు వెళ్ళొద్దు మహారాజా. మేమిక్కడున్నాం. మీరంతా జాగ్రత్తగా ఉండండి. కాపాడండి, ఎవరు లేరా? ఎవరు లేరా?
ఆగండి, అలా భయపడి పారిపోవద్దు. వాంఛలు తీరని ఆ శక్తి నుండి మేం మిమ్మల్ని రక్షిస్తాం. ఆగండి, రక్షించండి. కంగారు పడద్దు, మేం రక్షిస్తాం మిమ్మల్ని. మహాపురుష, ఆ స్త్రీని మొత్తం మీ సైన్యంతో వచ్చినా ఎదుర్కోలేరు. మీరు ఒక్కరే మా అందరిని ఎలా కాపాడతారు? వదలండి, నన్ను వెళ్ళనివ్వండి. ఈ భూతవాడలో పరిస్థితి నిజంగానే చాలా జటిలంగా ఉంది. సూర్యభాను, సూర్యభాను, ఎక్కడున్నావు నువ్వు? సూర్యభాను, సూర్యభాను, ఎక్కడున్నావు నువ్వు? సూర్యభాను. సూర్యభాన, సూర్యభానుడంటే ఈ ప్రాంతానికి రాజు కదా. ఈ స్త్రీ ప్రేతాత్మ అతన్ని ఎందుకు పిలుస్తోంది? సూర్యభాను, ఎక్కడున్నావు నువ్వు? ఏది ఏమైనా సరే మేము ఆమెను ఆపి తీరాలి. ఓ స్త్రీ, ఆగక్కడ. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళిపో. ఓ స్త్రీ, నీకే చెప్పేది, అక్కడే ఆగు. సూర్యభాను, సూర్యభాను ఎక్కడున్నాడు? ఒకవేళ నాకు సూర్యభానుడు కనిపించకపోతే నేనెవరిని బ్రతకనివ్వను. సూర్యభాను, ఎక్కడున్నావు నువ్వు? సూర్యభాను. ఈ స్త్రీ రాజా సూర్యభానుని ఎందుకు వెతుకుతోంది? దీనికి సమాధానం కేవలం రాజా సూర్యభానుడే ఇవ్వగలడు. మహారాజా సూర్యభాను, ఎక్కడున్నారు మీరు? ఎవరు మీరు? ఇలా అనుమతి లేకుండా భవనంలోకి ప్రవేశించడానికి కారణం? మీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. మీ రాజ్యంలోని జనం ఇతర రాజ్యం వాళ్ళ సహాయం అర్థిస్తున్నారు. మీరేమో మేమిక్కడికి వచ్చిన కారణం ఏంటని అడుగుతున్నారా? ఎక్కడున్నారు మహారాజు సూర్యభానుడు? నేను వెంటనే వారిని కలవాలి. మహారాజు గారిని ఎవరూ కలవలేరు. మహారాజు గారు విశ్రాంతిలో ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారా? నిద్ర ఎలా పడుతుంది ఆయనకు? అంతటి నిర్లక్ష్యమా? బయట ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఏం చేస్తున్నారు ఆయన? అసలు ఆయన రాజేనా? మానవత్వం కూడా లేదా ఆయనకు? ఆయనలోని మానవత్వం చచ్చిపోయిందా? అందుకైనా విశ్రమిస్తున్నారు? ఈ రాజ్యం మాది. మహారాజును ప్రశ్నించడానికి మీకేం అధికారం ఉంది? మేమెవరమో తెలుసుకునేదే ప్రజల్ని రక్షించకూడదని మీరు అనుకుంటున్నారా? అయితే వినండి. ఉజ్జయిని నరేశులం చక్రవర్తి రాజా విక్రమాదిత్యులం మేము. ఇప్పుడు పిలవండి రాజా సూర్యభానుణ్ణి. సామ్రాట్ విక్రమాదిత్యులా? చూడండి, మేము మానవతా దృక్పథంతో ఇక్కడికి వచ్చాం. మేము ఈ ప్రజల దుఃఖాన్ని, వారి సంకటాన్ని చూడలేకపోయాం. ఒక్కసారి వారిని పిలవండి. మీరు తెలుసుకోవాలనుకుంటున్నది మహారాజు గారు తమ ప్రజల్ని ఎందుకు రక్షించడం లేదనే కదా? అవును మహారాణి. అయితే నాతో పాటు రండి. రండి. వీరే మా మహారాజు, మా భర్త మహారాజు సూర్యభానుడు. కానీ 3 రోజుల ముందే నా సౌభాగ్యం నాకు దూరమైపోయింది మహారాజా. జరిగింది వింటుంటే మాకు చాలా బాధగా ఉంది. కానీ మహారాణి, ఒకవేళ మహారాజు 3 రోజుల ముందే మరణించి ఉంటే గనక మరి ఆ వినాశకారి శక్తి మహారాజుని ఎందుకు వెతుకుతోంది? మహారాజు గారి మరణం వరకు ఆ వినాశకారి స్త్రీ మహారాజు గారికి బందీగా ఉంది. రాజావారికి బందీగానా? మాకేం అర్థం కాలేదు మహారాణి. మీరు చెప్తున్నది కొంచెం స్పష్టంగా చెప్తారా? అది నాకు సరిగ్గా తెలియదు సామ్రాట్. కానీ 10 సంవత్సరాలకు ముందు ఒకరోజు నేను మహారాజు మా కులదైవానికి పూజ చేసుకుంటున్నాం.
ఆ రోజే నేను ఆ వినాశకారి స్త్రీని మొదటిసారి చూశాను. ఉన్నట్టుండి ఏం జరుగుతోంది ఇక్కడ? మహారాజా, మన వల్ల ఏదో పొరపాటు జరిగిందనిపిస్తోంది. కులదైవానికి మన మీద కోపం వచ్చినట్టుంది. సూర్యభాను, ఆమె దేవత కాదు, ఏదో పిశాచిలా ఉంది మహారాణి. పిశాచా? సూర్యభాను. కానీ మహారాజా, ఆమె మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తోంది. సూర్యభాను, ఏమిటి అలా చూస్తున్నారు? తల తెగిన ఆ స్త్రీని ఆపండి. నేను ఆ సూర్యభానుల్ని అంతం చేసేంత వరకు నా దారికి ఎవరంటొచ్చినా సరే వాళ్ళని కూడా అంతం చేయడం సాధ్యం. ఇప్పుడేం చేద్దాం మహారాజా? మీరేమీ దిగులు పడకండి మహారాణి. ఈ తల తెగిన స్త్రీ మనల్ని ఏమీ చేయలేదు. మహారాజా, మహారాజా జాగ్రత్త. మహారాజా, మహారాజా. సూర్యభాను, అమ్మా, మహారాజును కాపాడు తల్లి. సూర్యభాను, ఆగు సూర్యభాను, నిన్ను ప్రాణాలతో వదిలేది లేదు. నా నుంచి తప్పించుకొని నువ్వు పారిపోలేవు. ఆగమని చెప్పానా? స్వామి, 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 నన్ను కాపాడండి స్వామి. ఓం ఫాట్ స్వాహా. ఒక స్త్రీ, ఒక తలలేని స్త్రీ మమ్మల్ని వెంటాడుతుంది స్వామి. మమ్మల్ని కాపాడండి స్వామి. మీరే మమ్మల్ని కాపాడాలి. మేము 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 ఈ రాజ్యానికి రాజులం. ఓం ఫాట్ స్వాహా. రాజా, నువ్వెవరో నాకు తెలుసు. ఆ స్త్రీ నిన్ను ఎందుకు వెంటాడుతుందో కూడా నాకు తెలుసు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. కానీ మేము ఏ పాపము చేయలేదు. మేము నిర్దోషులం. అబద్ధం, పచ్చి అబద్ధం. కేవలం ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు జీవితాలనే కాదు, 2 ప్రాణాలని తీశావు. ఇద్దరు ప్రేమికుల్ని ఒకటి కాకుండా చేశావు. నిజమా కాదా? నిజమే, మీరు చెప్తుంది నిజమే. మేము చాలా పెద్ద తప్పు చేశాం. మీరు చెప్తే మేము ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా ప్రాణాలు కాపాడండి చాలు. కాపాడాల్సిందే. ఎందుకంటే నీలాంటి వాడికి సులభతరమైన మృత్యువు చాలా చిన్న శిక్ష అవుతుంది. నువ్వు చావాల్సిందే, కానీ ఈ రోజు కాదు. నువ్వు చేసిన పాపాల భారం మోయలేక తీసుకుని చస్తావు. సూర్యభాను, సూర్యభాను. స్వామి, మమ్మల్ని మీరే కాపాడాలి. మమ్మల్ని కాపాడండి. అక్కడే ఆగుదేవి. ఈ పాపాత్ముని క్షమించి వెళ్ళు. సూర్యభానుడు మరణించక తప్పదు. ఓం ఫాట్. ఓం హ్రీం క్లీం చాముండాయ ఆవాహయామి. ఓం హ్రీం క్లీం చాముండాయ ఆవాహయామి.
ఫట్ స్వాహా. రాజా, ఈ కుండలో ఉన్నది కేవలం నీ మృత్యువే కాదు, కోరిక తీరని ఆత్మ బందీగా ఉంది, పగబట్టిన ఆత్మ. దీనిని జాగ్రత్తగా కాపాడుకో. ఒకవేళ ఈ కుండ తెరుచుకుందంటే అప్పుడు నువ్వొక్కడవే కాదు, మొత్తం నీ రాజ్యమే ప్రమాదంలో పడుతుంది.